రైట్. ప్రజారోగ్యానికి దిక్కెవరు బరాబర్ అడుగుదాం. రేవంత్ పాలనలో 15 నెలలుగా కాంగ్రెస్ పరిపాలిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని. పూర్తిగా కాంగ్రెస్ పరిపాలనలో వైద్య ఆరోగ్య రంగం నిర్లక్ష్యానికి గురవుతుంది, పూర్తిగా పడకేసింది. సర్కారు దవాఖానపైన నమ్మకాన్ని పూర్తిగా ప్రజలు కోల్పోయిన పరిస్థితి. వైద్య సదుపాయాలు ఏమాత్రం అందట్లేవు. దాంతోపాటుగా మందులు కూడా సరైనటువంటి మందుల సరఫరా కూడా అక్కడ కనిపించట్లేదు. సో దీంతో అక్కడ ఎక్స్పైరీ అయిన మందులు మాత్రమే పేషెంట్స్కు దిక్కవుతున్నాయి. అవి వాడి మళ్ళీ అనారోగ్యాల పాలవుతున్న పరిస్థితి. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అటు బస్తీ దవాఖానాలు ఇటు పల్లె దవాఖానాల్ని చాలా స్ట్రెంథెన్ చేసి ఆరోగ్యాన్ని, వైద్య రంగాన్ని, వైద్య విధానాన్ని ప్రజల చేరువకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ దాన్ని కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందుతుంది అన్నటువంటి విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. మా ప్రతినిధులు కిరణ్ హైదరాబాద్ నుంచి, అలాగే వేణుగోపాలరావు కరీంనగర్ నుంచి అండ్ నిజామాబాద్ నుంచి, రవీందర్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్ కిరణ్, ఇటు బస్తీ దవాఖానా అటు పల్లె దవాఖానా రెండు పూర్తిగా ప్రజలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా అసలు నిజంగా ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నట్టా లేనట్టా, ఎటువంటి సమీక్షలు లేవు, ఎటువంటి కార్యక్రమాలు లేవు. ప్రజలకు ఒక కొత్త రోగాలు దాడి చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఆ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది? ఈ విమర్శలకి ప్రభుత్వం దగ్గర అసలు సమాధానం ఉన్నట్టా లేనట్టా? ఖచ్చితంగా రాయేష్, ఎందుకంటే గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వైద్యారోగ్య శాఖ అంతా కూడా పూర్తిగా పడకేసిందని చెప్పవచ్చు. ప్రధాన ఆసుపత్రుల్లో కూడా అటు మందుల కొరత చాలా వరకు ఏర్పడుతుంది, ఎక్కడ కూడా మందులు దొరకట్లేదు. గత 6 నెలల నుంచి కూడా విష జ్వరాలు కావచ్చు, అంతేకాకుండా పెద్ద ఎత్తున విపరీతమైనటువంటి కొత్త రోగాలన్నీ కూడా ప్రజల బారిన పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు వైద్య ఆరోగ్య శాఖ పైన అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కావచ్చు, ఏ ఒక్కరు కూడా దీనిపైన రివ్యూ చేయటం లేదు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి నలువైపులా దాదాపు 4 ఆసుపత్రులు ఉన్నాయి. ఏదైతే కరోనా టైంలో గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అప్పుడు టిమ్స్ ఆసుపత్రిని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో 4 వైపులా ఆసుపత్రులు ఉండాలంటూ కూడా తాను ఒక దీక్ష పూడినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2679 కోట్లతో అటు అల్వాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎల్బీ నగర్ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, ప్రస్తుతం మనకు వెనక కనపడుతున్నటువంటి సనత్ నగర్ టిమ్స్ ఏదైతే ఉందో వీటి పనులు కూడా చాలా వరకు నత్తనడకన సాగుతా ఉన్నాయి. దాదాపు ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో ఉన్నటువంటి అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రి నిర్మాణాలు చేపట్టాలి. జిల్లాల నుంచి వచ్చేటువంటి అత్యవసర సేవలకు వచ్చేటువంటి కావచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సిటీ లోపలికి ట్రాఫిక్ ను తప్పించుకొని ఖచ్చితంగా ఆసుపత్రికి చేరి వాళ్ళకు వైద్యం అందాలనే లక్ష్యంతో తాను ఏదైతే కొత్త ఆసుపత్రి నిర్మాణాలకు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సనత్ నగర్ లో ఉన్నటువంటి ఈ టిమ్స్ ఆసుపత్రి కావచ్చు, ఇక అంతేకాకుండా ఎల్బీ నగర్ కొత్తపేటలో కూడా ఒక ఆసుపత్రి నిర్మాణం, అల్వాల్లో కూడా ఒక ఆసుపత్రి నిర్మాణం కూడా కొనసాగుతా ఉంది. కానీ ఆ పనులు కూడా గత 14 నెలల నుంచి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న తందంగా నత్తనడకన ఈ పనులను కూడా సాగుతా ఉన్నాయి. దాదాపు 2679 కోట్లతో ఈ పనులు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మంచి లక్ష్యంతో, మంచి ఉద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ 4 టిమ్స్ ఆసుపత్రుల్ని ఆ రోజు ప్రారంభించింది. కానీ ఈ పాటికి అది ఇంకా కూడా నత్తనడకన సాగుతున్నాయంటే అది కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? అంటే ఒకవేళ అవన్నీ కనుక అందుబాటులోకి వస్తే మరింత నాణ్యమైన వైద్యం ప్రజల చేరువకి ఎట్లా వచ్చే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక వచ్చేది ఉంటే ఈ పాటికే ఈ ఆసుపత్రుల పనులు పూర్తయిపోయేది. అటు ఏదైతే రోగులకు కావచ్చు, ప్రజలకు కూడా అందుబాటులో ఈ ఆసుపత్రులు అనేది ఉండేది. పూర్తిగా ఏదైతే అల్వాల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కొత్త ఆసుపత్రి నిర్మాణం దాదాపు 5 ఫ్లోర్లుగా నిర్మించాలనుకున్నారు. 28 ఎకరాల 3.1 చదరపు అడుగుల్లో పూర్తిగా ఆ ఆసుపత్రి నిర్మాణం అక్కడ 897 కోట్లతో నిర్మించాలని తలపెట్టారు. ఇక అంతేకాకుండా సనత్ నగర్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 882 కోట్లతో 5 ఫ్లోర్లలో 14 ఫ్లోర్లలో దాదాపు 17 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతుంది. అటు ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆసుపత్రి నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో 4 ఫ్లోర్లుగా 900 కోట్లతో 28 ఎకరాలుగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయి మూడింటిని కూడా ఏర్పాటు చేశారు. అటు గచ్చిబౌల్లో ఉన్నటువంటి ఆసుపత్రిని కూడా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా మూసివేసింది. ఫలితంగా ఈ ఆసుపత్రి నిర్మాణాలు సాగకపోవడంతో అటు నిమ్స్ ఆసుపత్రి
కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, గాంధీ ఆసుపత్రి, ఈ 3 ఆసుపత్రుల మీద కూడా తీవ్ర ఒత్తిడి పడుతుంది. అటు వైద్యులు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడికి లోనవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కూడా ఆసుపత్రిలో కల్పించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అటు మరోవైపు నిమ్స్ ఆసుపత్రిలో కూడా మాతా శిశు సంక్షేమకు సంబంధించినటువంటి ఆసుపత్రిని కూడా దాదాపు 14 అంతస్తులో నిర్మించాలని కూడా తెలిపెట్టారు. ఆ పనులు కూడా సాగట్లేదు. అటు వరంగల్లో కూడా ఒక సెంట్రల్ జైలు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆసుపత్రి నిర్మాణం చేపడతా ఉన్నారు. కానీ అది పనులు కూడా పూర్తి స్థాయిలో సాగకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా తయారయ్యాయి. ఇటు రోగులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఈ 3 ప్రాజెక్టులు కూడా ఎప్పటిలోగా పూర్తవుతాయి ఏంటి అనేది కూడా ఒక సమీక్ష కూడా కనీసం ముఖ్యమంత్రి కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా నిర్వహించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడతా ఉన్నాయి.